జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవని ఎందుకు క్షమాపణలు చెప్పాలి? మాట్లాడరేంటి? మధ్యలో నీ పెత్తనం ఏంటి? ఏయ్ ఏయ్ నీల పట్టు పరుపుల మీద కాకుండా బస్తీల్లో పెరిగిన దాన్ని మాట పడడమే కాదు, తిరగబడడం కూడా తెలుసు. కాసేపు గమనుండో. మౌనంగా ఉండడానికి నేను అవనిని కాదు. నా కూతురు చావు బ్రతుకుల్లో ఉండగా హాస్పిటల్కి తీసుకెళ్లడానికి అవని తోడుగా వచ్చింది. సమయానికి ఆటో దొరక్క అల్లాడుతుంటే ఆ సమయంలో ఇదిగో మీకు కాబోయే కోడలు గారు కారులో వచ్చారు. పాప ప్రాణం కాపాడమంటే ఏమందో తెలుసా? ఆపండి 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 ప్లీజ్ ప్లీజ్. హాస్పిటల్ వరకు లిఫ్ట్ ఇవ్వు ప్లీజ్. నేను నీకు హెల్ప్ చెయ్యను కూడా. అంత గొప్పది ఈ నిహారిక. పాప చనిపోయిందా అని నోటికొచ్చినట్టు మాట్లాడింది, అందుకే కొట్టాను. అవనిని బయటికి పంపించాలని ప్రయత్నించేవారున్నారు. నిజ నిర్ధారణ చేసుకోకుండా అవనిని ఏమి అనకండి అని నేను ఆ రోజు మీ ఇంట్లో అప్పగించినప్పుడు చెప్పాను. కనీసం జరిగింది చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా శిక్షిస్తున్నారు. ఇదేనా మీ పెద్దరికం? నువ్వు చేసింది తప్పమ్మా. చిన్నపిల్లల ప్రాణం అంటే అంత చులకనైపోయిందా నీకు? ఎంత పాపం అది. నువ్వు చేసిన పని బయటికి తెలిసిందంటే వేదవతి గారి కోడలికి మానవత్వం లేదని అందరూ అనుకోరు? ఇంకోసారి అలా చెయ్యకు. అందరం ఒక కుటుంబ సభ్యులాంటి వాళ్ళం. అవని, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సుజాత, మేం చూసుకుంటాంలే. ఇక నువ్వు వెళ్ళమ్మా. లోపలికి వెళ్ళవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.